వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు టమాటా కుర్మా చేయబోతున్నానండి. టమాటా కుర్మా చేయాల్సిన పదార్థాలు ఏంటని కావాలి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 6 టమాటా తీసుకున్నాను. టమాటా కొంచెం ఎక్కువ కావాలి. ఒక పెద్ద ఆనియన్ సన్న తరిగి మీరు పొడుగు తరిగి ప్రాబ్లం లేదు. కరివేపాకు, కొద్దిగా క్యాషు, మునపమామిడి పౌడర్ చేసిన టేస్ట్ బాగా వస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ కారం, 2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ అంత నేను సోంపు తీసుకున్నాను, బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగ, కొద్ది చెక్క, 2 ఇలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను మిక్సీ బౌల్ తీసుకున్నాను. మిక్సీ బౌల్ మనం అంతా ఆనియన్ ఒకటి వదిలిపెట్టి కొద్దిగా సోంపు మనకి పోపుకు వేసుకునే కోసం కొంచెం ఆపేసి మిగతా అన్ని దీంట్లో కరివేపాకు లేదు, టమాటో, పచ్చిమిర్చి, క్యాష్యూ, సోంపు, కారం, ధనియా పౌడర్, పసుపు అన్నీ వేసి మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పైన పేస్ట్ అయిపోయిందండి. ఏనది పేస్ట్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ పోపు పెట్టుకోవడం అంతే. దీనికి విత్ ఇన్ 10 minutesలో అయిపోతాయండి, ఫాస్ట్గా అయిపోతాయి. ఇది మంచిగా ఈ బ్యాచిలర్ అంటే మంచి రెసిపీ. ఇది ఇమ్మీడియట్ 10 minutesలో అయిపోతాయి. బ్యాచిలర్గా కాదు, మళ్ళీ మనకి ఇది అయితేనే మీకు సూటబుల్ ఉంటుంది కాబట్టి రైస్కి, చపాతీకి, పూరికి, పరోటాకి అన్నిటి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇది 10 minutesలో అయిపోతాయి. రండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీన్ని. నేనైతే కుక్కర్ పెట్టుకోవాలని కుక్కర్ పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ సోంపు మళ్ళీ ఈ బిర్యానీ ఆకు దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేనైతే కుక్కర్ చేసుకుంటాను. మీరు కుక్కర్ లేకపోతే కడాయి కూడా చేసుకోవచ్చు. కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి 2 minutesలో అయిపోతాయి. దానికోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను. మీరు లేదు కడాయి పెట్టుకుంటే కడాయిలో ఇంకొక 2-3 minutes ఎక్కువ అవ్వచ్చు, అంతేకాని అయిపోతాయి. దాంట్లో కూడా మీకు సూటబుల్ ఏదో పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి సోంపు మంచిగా చిట్టుపడాలండి, ఇప్పుడే బాగుంటుంది టేస్ట్, లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు. ఇప్పుడు నా సోంపు పెట్టడానికి ఉంది. ఇప్పుడు మనం తన్నకు తరిగి పెట్టుకుంటే ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ అండ్ కరివేపాకు. ఇప్పుడు ఆనియన్ మంచిగా వేగాలండి, దూరగా మంచిగా దూరగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 minutes దీన్ని మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, ఆనియన్ ఈ పదంగా రావాలి. ఆనియన్ మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసేయండి. పేస్ట్ యాడ్ చేసి స్టవ్ ఆయిల్నే పెట్టుకోండి. ఇది కొంచెం అన్ని మనం పచ్చిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మంచిగా వేగాలి. ఒక 2 minutes వేగిన తర్వాత మనం కుక్కర్ మూతేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీన్ని మంచి ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తగిన సాల్ట్ యాడ్ చేసుకుని, టేస్ట్ తగిన సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీకు వాటర్ చూసుకోండి. వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, మీకు దోశ కావాలా, రైస్ కావాలా, లేదా చపాతీ కావాలన్నది కొంచెం మీరు చూసేసుకొని. ఇడ్లీ దోశకి అయితే మీకు కొంచెం నీళ్ళగా పెట్టుకోవచ్చు, లేదా చపాతీ పొడికి అయితే కొంచెం థిక్గా ఉండాలి. రైస్కి అయితే మేము మీడియం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీనిలో సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ని మూసేసినానండి. కుక్కర్ మూసేసి నేను మూత పెట్టుకున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టేసినాను. ఇప్పుడు ఇది ఒక 2 whistles రావాలి. 2 whistles వచ్చిన తర్వాత మనం పిక్ చేసుకుందాం. కుర్మా సూపర్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ సపరేషన్ ఎంత స్ట్రక్చర్ కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయాలని కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.